మదనాపురం అల్లెన గ్రామాల మధ్య 6 కోట్ల రూపాయలతో నిర్మించిన బీటీ రహదారి ప్రారంభం. అల్లెన గ్రామస్తుల చిరకాల వాంఛను నెరవేర్చిన కూన రవణ ఈ రహదారి నిర్మాణం వలన అల్లెన గ్రామానికి 25 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది, ప్రయాణం సులభతరం అవుతుంది. ఆముదలవలస నియోజకవర్గంలోని బూజ మండలంలో మదనాపురం నుండి అల్లెన గ్రామం వరకు 6 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన నూతన బీటీ రహదారిని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆముదలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్తో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ రహదారి నిర్మాణ పనులు కేవలం 6 నెలల వ్యవధిలోనే పూర్తి కావడం విశేషంగా నిలిచింది. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో మదనాపురం, అల్లెనతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తక్కువ సమయంలో తరలించుకునే వీలుతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవల రాకపోకలకు ఈ రహదారి ఎంతో ఉపయోగపడనుంది. అందిస్తాం. మరీ ఎక్కువగా రాజకీయాలు అడ్డొస్తే ఏమి మాట్లాడకుండా పక్కనుంటాం. గానీ ఎంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం, చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం మన అల్లెన గ్రామంలో జరిగినా సరే ఈ రోజు గొడ్డలి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఒక్క మంచి మాట చెప్పలేకపోతున్నారనంటే వాళ్ళ భవిష్యత్తు ఎలాగుంటుందో అన్నది కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అల్లెన గ్రామస్తులు కూడా చెప్తున్నాను, ఇది ఏదో ఇసుక కోసమో దొడ్డి దారి కోసమో వేసినటువంటి రోడ్డు కాదు, రాజమార్గం ఈ రోజు అల్లెన గ్రామానికి వేశాం. మెయిన్ రోడ్డు నుంచి బ్రహ్మాండంగా అతి తక్కువలోనే ఇక్కడికి రావడానికి వేశాం. అందుకనే రమణ చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి పొలాల మధ్యలో ఎవరికైనా తెలిసి ఎవరి పొలం ఎక్కడుందో కూడా సరిగ్గా తెలిసేది కాదు. ఎక్కడికి వెళ్లాలనంటే డొంకల నుంచి మీ పొలాల మధ్యలో నుంచి ఆ నది పక్కన ఉన్నటువంటి పొలాలకి మీరు వెళ్లేవారు. ఈ రోజు స్పష్టంగా ఎక్కడికి వెళ్లాలన్నా సరే అక్కడ వరకు మీరు కారులోనైనా ట్రాక్టర్లోనైనా సరే వెళ్లి మీ పొలాలన్నీ కూడా చూసుకునే అవకాశం ఈ రోడ్డు వల్ల మీకు కలిగింది. 10-15 లక్షలు ఒక ఎకరం ఈ రోజు ఉంటే ఎంత అయిందన్న ఈ రోజు